డికే అరుణ గారు, గద్వాల ఎక్స్ఎమ్మెల్యే డికే అరుణ గారు గౌరవనీయులు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఆమె ఏదేదో మాట్లాడుతూ ఉంది. ఆమెకు ఆడామె అని మర్చిపోయి మాట్లాడుతూ ఉంది. ఒక ఆడవాళ్ళు మాట్లాడేనా నేను అడుగుతున్నా డికే అరుణ గారిని. అమ్మ, మీరు ఒక ఆడపడుచు డికే అరుణ గారు, మిమ్మల్ని దొరసాని అన్నాడు. తప్పేమనలే కదా మిమ్మల్ని దొరసాని అని. అవును, మీరు చేసిరు నిజంగానే, కాబట్టే గద్వాల్ సీటు కాంగ్రెస్ గెలిచేది ఓడిపోయారు. ఎలా కృష్ణమోహన్ రెడ్డి మీ అల్లుడు, ఆయనకు మీకు పాముంగిసలాగుండి లాస్ట్ మూమెంట్లో పోయి ఆయనకు చంచిలుగా పనిచేసారు. మీరు పనిచేసి ఆయనను గెలిపించారు. సరే, గెలిపించుకోరు వాస్తవం అన్నాడు కదా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నమాట వాస్తవమే. మీరేదో మాట్లాడుతున్నారు, మీరు మల్కాజ్గిరి ఎంపీగా ఉండి ఏం బీకిరు ఏం చేసిరని. మల్కాజ్గిరి ఎంపీగా ఉండి ఆయన ఏం అభివృద్ధి చేసిండంటే ఒకటి చెప్తా వినండి. ఆయన కాంగ్రెస్లో గెలిచిండు, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఎక్కడ డెవలప్ చేయడానికి ఛాన్స్ ఉంది ఆయనకి? ఆయన ఏనాడైతే టీడీపీలో ఉండేనో, ఎమ్మెల్సీగా ఉండే, ఆ రోజే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీకు ఆయన ఏందో తెలుసు. ఆయన ప్రతాపం, ఆయన పవర్ ఏందో నీకు అప్పుడే చూపించిండు. నువ్వు మంత్రిగా ఉండి గద్వాలకి పాలమూరుకి ఏం డెవలప్ చేసినావు చెప్పు. నువ్వు, నీ భరత్ సింహారెడ్డి, నీ భర్త, ఎంత ఇదుండే మీకు అహంకారం. కేసీఆర్లను ఎట్లా బొందబెట్టారు జనాలు, అట్లా నిన్ను నీ భర్తని రాజకీయంగా బొందబెట్టిండ్రు గద్వాల్ ప్రజలు. పాలమూరుకి నువ్వేం చేసినావు చెప్పు. మంత్రిగా ఉండి ఏం చేసిరు? ఏమని చేసిరా? ఏం చేయలేదు. మీకు చేతగా చేయనికే. ఇప్పుడు చూడండి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ కదా, నేను కూడా పాలమూరు బిడ్డగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఒక 2-3 సంవత్సరాలలో పాలమూరే కానీ, అటు నాగర్ కర్నూలే కానీ, ఇటు ఖమ్మం కానీ, నల్గొండ కానీ ప్రతి ఒక్క జిల్లా డెవలప్ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు. 101% తెలంగాణని అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత తీసుకుంటూ అభివృద్ధి పదంలో నడిపిస్తాడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. మీరు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకినాం అంటారు. మీరు ఆడవాళ్ళేనా? ఆడామేనాను? ఆడామే మాట్లాడినా ఒక మొగాయనని ఏం బీకినట్టు ఏం బీకాలో మీరు చెప్పండి. మీరు అట్లా మాట్లాడినట్టు మేము మాట్లాడలేం. మాకు ఒక సంస్కారం ఉంది, మాకు ఒక పద్ధతి ఉంది. మీరు ఒక నేషనల్ పార్టీకి నేషనల్ లెవెల్లో మీకు ఒక పోస్ట్ ఉంది, దానికి వాల్యూ ఇవ్వండి. ఆ బీజేపీలోకి తెలియదు మీరేందో, మీ చరిత్ర ఏందో, మీ భర్త గారి చరిత్ర ఏందో, మీ రౌడీజం ఏందో వాళ్ళకి తెలియక మీకు ఏదో పదవి ఇచ్చేసారు. ఓకే, అదే మీకు ఇచ్చిన టికెటు అదే జితేందర్ రెడ్డి గారికి ఇచ్చేది ఉంది. పాపం జితేందర్ రెడ్డి గారు మంచి వ్యక్తి, మాట పద్ధతి ఉన్న వ్యక్తి. జితేందర్ రెడ్డి గారికి అన్యాయం జరిగిందని పలకరించడానికి ముఖ్యమంత్రి గారు ఆయన ఇంటికి వెళ్ళారు. తప్పేముంది అంటున్నా. రాజకీయంలో ఎవరు శత్రువులు కాదు కదా. గతంలో రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినాక మిమ్మల్ని కూడా వచ్చి కలిసిరు కదా, తప్పేముంది? అప్పుడు ఏం తప్పు లేదా? డికే అరుణ గారు ఒకటి చెప్తున్నాం మేము, మీరు జాగ్రత్తగా మాట్లాడారు. మా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఏదైనా తప్పుగా మాట్లాడితే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు ఎట్లాగో మహబూబ్నగర్లో ఓడిపోతురు. ఓడిపోయిన తర్వాత ఇక మీకు రాజకీయంగా కథం మీ లైఫ్ 100కి 100% మహబూబ్నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఎవరు అవునన్నా కాదన్నా ఆపలేరు ఎవరు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్, ఒక దొంగ, అసలు మహబూబ్నగర్కి ఏం డెవలప్మెంట్ చేయలేదు. ఈ ప్రాంతవాసి గెలిచడం సంతోషపడ్డాం, కానీ ఇట్లా చిల్లర విమర్శలు, వ్యక్తిగత విమర్శలు చేయడం సబబు కాదు అని చెప్పేసి అరుణ గారు చెప్తారు జరుగుతుంది. నేనేం చెప్తున్నా, అదే చెప్తున్నా. డికే అరుణ గారు దొంగ లంగా మాటలు మాట్లాడొద్దు. మీరు ఆడోళ్ళు అని మర్చిపోయి మాట్లాడుతుర్రు. మా కాంగ్రెస్ పార్టీలో కూడా ఆడోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడవచ్చు మిమ్మల్ని. కానీ మీ పార్టీకి మిమ్మల్ని వదిలేసారు, పట్టించుకోవట్లేదు. సరే, రోడ్డు మీద అంటారు కదా, ఏదో ఒక పెద్ద జంతువు వదిలే కొన్ని చిన్న జంతువులు ఒరుగుతుంటాయి, మురుగుతుంటాయి అని. సో అట్లా మాకు అవసరం లేదు. ఈసారి నుంచి అయినా మీరు గౌరవనీయులు ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. లేదంటే మాత్రం మీకు చాలా ఇబ్బంది ఉంటుంది. మొన్న మీరు మాట్లాడిన మాటలకే ఆల్రెడీ పాలమూరు ప్రజలు డిసైడ్ అయిపోయారు, జేజమ్మకి దొరసానికి బుద్ధి చెప్పాలని చెప్పి.